మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. ప్రపంచ అగ్రరాజ్యం అని విర్రవీగే అమెరికాకు ఇరాన్ తన పవర్ ఏంటో చూపిస్తోంది. తమ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధిస్తూ సరిహద్దుల్లో రెచ్చగొడుతున్న అమెరికా వైఖరిపై ఇరాన్ శతఘ్నిలా గర్జించింది. అమెరికా రక్షణ దళాలకు 0 ఓవర్ అంటే వారి చివరి గడియలు దగ్గర పడిందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికా వేసే ప్రతి అడుగును తాము గమనిస్తున్నామని, తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. అసలు ఇరాన్ అంత ధీటుగా అమెరికాను ఎలా ఎదుర్కొంటోంది? ట్రంప్ సైన్యానికి ఇరాన్ ఎలాంటి చుక్కలు చూపిస్తోంది? తాజా అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఇరాన్ ఆర్థిక రక్షణ వలయమైన స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ ను టార్గెట్ చేస్తూ అమెరికా వరుస దాడులకు తెగబడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అగ్రశ్రేణి అధికారులతో వైట్ హౌస్ లో అత్యవసర సమావేశం నిర్వహించి ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, అణు కేంద్రాలపై దాడులు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకోసం ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ విమానాశ్రయానికి డజన్ల కొద్దీ అమెరికన్ రీఫ్యూయలింగ్ విమానాలను కూడా తరలిస్తున్నారు. కానీ ఇరాన్ ఏమాత్రం భయపడలేదు. ఇరాన్ పవర్ఫుల్ సైన్యం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటన అమెరికా కదలికలన్నీ తమ నిఘా నేత్రాల నిరంతర నిఘాలోనే ఉన్నాయని ప్రకటించింది. అమెరికా బలగాలు ఇరాన్ సాయుధ దళాల దాడుల యొక్క 0 ఓవర్కు చాలా దగ్గరగా వస్తున్నాయి. ఇక చూడబోయేది మీరే అంటూ ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఇరాన్ రంగంలోకి దిగి తన ప్రతాపం చూపించింది. తమ భూభాగంపై అమెరికా జరిపిన రాత్రిపూట దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఏకంగా జోర్దాన్లోని అమెరికా మిలిటరీ బేస్ పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ వైమానిక దళాలు బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి రీఫ్యూయలింగ్ విమానాల ద్వారా దాడులకు ప్లాన్ చేస్తున్నప్పటికీ ఇరాన్ నిఘా నెట్వర్క్ వాటిని ముందే పసిగట్టింది. ఈ వీరోచిత దాడిలో అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు, రీఫ్యూయలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లను తాము విజయవంతంగా ధ్వంసం చేశామని, మరికొన్నింటికి తీవ్ర నష్టం కలిగించామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా ప్రకటించాయి. ఈ ప్రాంతంలో అమెరికా తన ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తే ఒక్క సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ గట్టి హెచ్చరికలు పంపించింది. అసలు అమెరికాకు అంతలా టెన్షన్ పుట్టిస్తున్న ప్రాంతం ఏంటో తెలుసా? స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గం పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉంది. ఇరాన్ యొక్క ప్రధాన కేంద్రమైన బందర్ అబ్బాస్ నగరం నుంచి ఈ ప్రాంతంలో కార్యకలాపాలు సాగుతున్నాయి. అమెరికా తన సైనిక బలగాలతో ఇరాన్ ఆర్థిక రక్తాన్ని పిండాలని చూస్తోంది. కానీ ఇరాన్ తన వ్యూహాత్మక రక్షణ చర్యల ద్వారా ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం లొంగడం లేదు. తమ షరతులకు ఒప్పుకుంటేనే అంతర్జాతీయ మార్గాలు సజావుగా సాగుతాయని ఇరాన్ పరోక్షంగా స్పష్టం చేసింది. తమపై ఎన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉన్నా, అమెరికా లాంటి అగ్రరాజ్యం బెదిరిస్తున్నా ఇరాన్ తన ఆత్మ గౌరవాన్ని, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి వెనకడుగు వేయడం లేదు. అమెరికా దుందుడుకు చర్యలకు ఇరాన్ ఇస్తున్న కౌంటర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. మిడిల్ ఈస్ట్లో అమెరికా చేస్తున్న అక్రమ చొరబాట్లను సహించేది లేదని, తమను రెచ్చగొడితే అమెరికాకు సంబంధించిన ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండదని ఇరాన్ ఇచ్చిన వార్నింగ్ ట్రంప్ కూటమిని వణికించింది.